కొంచెం అభివృద్ధి చేయడం అట్లా జరుగుతూ ఉంది. పూర్తి స్థాయి దాని యాక్షన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ స్థాయిలో కాదు. గ్రూప్ అంతా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె బైపాస్ రోడ్డు ప్రక్కనున్న ఎంఆర్సి కెనాల్ మైలవరం రైట్ కెనాల్ ఆక్రమణకి గురైందని మా బీజేపీ పార్టీ తరఫున మన ఇరిగేషన్ ఏఈ గారికి రిప్రజెంటేటివ్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ ఆక్రమణకి గురైన ఈ కాలువలను 100 అడుగుల కాలువను పంట కాలువలను ఆక్రమించి ఫ్లాట్లు గాను బిల్డింగ్లు గాను నిర్మించడం జరిగింది. వీటిపైన చర్యలు తీసుకోవాలని ఏఈ మేడం గారిని కన్సర్న్ డి గారిని కూడా మేము వివరణ కోరాం. దానిపైన వాళ్ళు చర్యలు తీసుకుంటారని తప్పకుండా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఈ చర్యలు తీసుకుంటామని మాకు వాళ్ళు వివరణ ఇచ్చారు. దీనిపైన ఏఈ గారు అతి త్వరగా ఆ కాలువను ఆక్రమణకి గురి కాకుండా తదుపరి చర్యలు తీసుకొని ప్రజల పంట కాలువను, ప్రజల సొమ్మును, ప్రజల గవర్నమెంట్ ఆస్తిని కూడా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ కెనాల్ 100 అడుగుల కెనాల్ ఏదైతే ఉందో దాన్ని 100 అడుగుల కెనాల్గా అలాగే ఉండించింటే ఎటువంటి సమస్యలు రావు. నీటి మీద ఎవరు ఇండ్లు కట్టలేరు, ఏదైనా ఆక్రమణ చేయలేరు. ఎప్పుడైతే చిన్నగా జరిగే ఆక్రమణను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టడి చేయలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా ఆక్రమించుకుంటూ దాని మీద ఇల్లులు కట్టుకోవడము, ప్రహరీ గోడలు కట్టుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నాయి. దీన్ని ఇంతటితో ఆపగలిగితే ఆ కాలువ ప్రవహించి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, నీరు వర్షం ఎక్కువగా పడినప్పుడు రోడ్డు మీదకి రాకోకుండా ఇవన్నీ కూడా మనం అరికట్టే దానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఆక్రమణను ఇప్పుడే ఆపేసి అభివృద్ధి జరిగే విధంగా చేయాలని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మేము పై దృష్టికి తీసుకుపోయినాము, కానీ అక్కడి నుంచి పడగొట్టే అథారిటీ మాకు లేదు, మేము కేవలం నోటీస్ ఇవ్వడం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ కన్సర్న్ అథారిటీలను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ధన్యవాదాలు.